వాళ్ళందరూ మారారు సార్. కాకపోతే ఒక స్టూడెంట్ గ్రో అయ్యే సిచ్యువేషన్లో టీచర్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ కానీ టీచర్కు ఉన్న ఆ యొక్క స్పేస్ కానీ వీళ్ళందరికీ ఉండదు సార్. మీకు తెలిసిన ఒక విషయం అండి సార్, ఇవాళ బాగా చెప్పాలని స్టూడెంట్కి సార్ పరితపిస్తున్న టీచర్కి సార్ వినే స్టూడెంట్స్ లేరంటే డూ యూ బిలీవ్? ఎస్ సార్, స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. లేరండి ఇవాళ. సార్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఇవాళ స్టూడెంట్స్ లేరండి. లేదు సార్, లేరు. అలా మైండ్ సెట్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. రెస్పెక్ట్ లేదు. టీచర్ని తిడుతున్నారండి, ఎస్ సార్, ట్రోల్ చేస్తున్నారండి, కమెంట్ చేస్తున్నారండి, నువ్వెవడివి అంటున్నారండి. భయపడుతున్నారు కొన్ని స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ కి. ఒకప్పుడు స్టూడెంట్స్ ని కొట్టే రైట్ ఉంటుండే, ఇప్పుడు కొడితే పేరెంట్స్ వరకు వస్తారు. కొట్టడం అనేది అప్పుడు ఇప్పుడు రైట్ కాదండి. దా లాజిక్ ఏంటంటే కొడతారనే భయం మనిషికి. చాలా అందమైన స్టేట్మెంట్ ఇస్తాను సార్ మీకు. ప్రతి మనిషి ఒక జంతువు అండి, ఒక నిస్సిగ్గైన జంతువు అండి. మనలో ఒక కోతి, ఒక గాడిద, ఒక పంది, ఒక లేడీ అంటే ఒక జింక, ఒక సింహం, ఒక పులి అందరూ ఉన్నారు సార్. ఈ లోపల ఉన్న జంతువుని బయటికి రాకుండా చేసేవి రెండే తెలిసినా మీకండి, ఐదర్ భక్తి లేదా భయం అండి. అవి రెండు లేవు సార్. అటు భక్తి లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను కూర్చుని ఉన్నప్పుడు లేదా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కనుక రెడ్ పడినప్పుడు నేను ఆకపోతే పోలీసు అలా అంటాడనో, చలానా పడుతుందనో, యాక్సిడెంట్ అవుతుందనో భయం వల్ల ఆగుతాడండి అంతే. అంతేగాని దేశభక్తిను, పోలీసులు అంటే భక్తిను, ట్రాఫిక్ అంటే భక్తి వల్ల ఆగడం. అంతే కదా సార్. ఇప్పుడు తలకాయ ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి హెల్మెట్లు పెట్టుకోమంటే ఎప్పుడు పెట్టాడు. నా తలకాయ ఏముంది, పోతానేమో హెల్మెట్ పెట్టాడు. చలానా వేసుకోమంటే చలానా వేస్తాము అని అంటే వేసుకో, ఇంటికి పంపించాలనా అనేవాళ్ళు ఎంత ఉన్నారండి. సో మనిషిని భక్తి లేదా భయం మాత్రమే జంతువుని కాకుండా చేస్తుందండి. ఇవాళ రెండు భయము లేవు, భక్తి లేవండి. రెండు లేనప్పుడు ఏమవుతుంది చెప్పమంటారా? అందుకని ఒకప్పుడు మతం అనేది ఎందుకు ఉండేది అనుకుంటున్నారండి? భక్తి అనేది పాపం, పుణ్యం లాంటి వాటితోటి మనిషి ప్రవర్తనని కట్టుబడి చేశారు. ఇవాళ ఎక్కడ చేశారండి? సో రెండు సమాజంలో లేనప్పుడు, పిల్లలకి లేనప్పుడు, పేరెంట్స్కి లేనప్పుడు, అన్ని లెక్కలైపోయినప్పుడు 100కి 100 పాస్ అవ్వాలని చెప్పి కలెక్టర్ గారు రిమార్క్ పెడతారు డిఓ గారికి, డిఓ గారు డివైఓ గారికి పెడతారు, డివైఓ గారు ఎంఈఓ గారికి పెడతారు, ఎంఈఓ గారేమో మన హెడ్ మాస్టర్ గారికి పెడతారు, హెడ్ మాస్టర్ గారేమో టీచర్లు పెడతారు, టీచర్లు పిల్లలు పెడతారు. వీడేమో చదవగానే పాస్ చేయాలంటే ఏం చేయాలండి? మా స్కూల్ చిల్డ్రన్ మీకును, మీ స్కూల్ చిల్డ్రన్ మాకును పడినప్పుడు ఇన్విజిలేషన్కి మనము కనుక టైఅప్ అయ్యే, సార్ మా పిల్లలు మీరు చూసుకోండి సార్, మీ పిల్లలు మేము చూసుకుంటాం అంటే 100కి 100 వస్తాయి సార్. ఎందుకు రావు? అరే 100కి 100 రావడం కాదురా, ఒక స్టూడెంట్కి కనుక ఇంగ్లీష్లోనో తెలుగులోనో ధారాళంగా మాట్లాడడం వస్తే అదే ఎడ్యుకేషన్ ఏ గవర్నమెంట్కి ఉంది, ఏ కలెక్టర్ గారికి ఉంది. అది కాదురా ఎడ్యుకేషను, మార్కుల కన్నా ఇంపార్టెంట్, E=MC² అంటే ఏంటో చెప్పలేనప్పుడు ఫిజిక్స్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా వృధా అని ఏ కలెక్టర్ ధైర్యంగా అనగలడు? నిలబడము, పడిపోతే లేవగలగడము, పేరెంట్స్ అంటే గౌరవించడము, పెద్దలంటే గౌరవించడము, టీచర్లంటే గౌరవించడము, గౌరవించడమే మనిషికి సంబంధించిన ఏకైక లక్షణం. క్లాసు జరుగుతుంటే కుక్క పర్మిషన్ లేకుండా లోపలికి వస్తుంది, కానీ మనిషి అలా కాదు కదా. కాబట్టి మనిషే కదా, మనిషి అనేవాడు కుక్క కన్నా భిన్నంగా ఉండాలిరా. ప్లే గ్రౌండ్లో వేరేగా ఉండాలి, అమ్మాయిలతో వేరేగా ఉండాలి, అబ్బాయిలతో వేరేగా ఉండాలి, టీచర్లతో వేరేగా ఉండాలి, నాన్ టీచింగ్ స్టాఫ్తో వేరేగా ఉండాలి. నీ బిహేవియర్ ఎప్పటికప్పుడు ఎవరికి అనుగుణంగా వాటితో మారేది అసలైన ఎడ్యుకేషన్. ఏ కలెక్టర్ గారు ఏ టీచర్ గారికి చెప్తున్నారు సార్? ఏ టీచర్ గారు ఏ పిల్లలకి చెప్పగలుగుతున్నాడు సార్? ఏ పేరెంట్ మా అబ్బాయికి 100కి 100 ఎందుకు మార్కులు రాలేదని అడుగుతున్నాడే తప్పించి కానీ, టీచరు నువ్వు తక్కువ వేసావు అని అడుగుతున్నాడే తప్పించి కానీ, వాడికి 100 మార్కులు రావాలంత అర్హత ఉందా లేదని ఏ పేరెంట్ అంటున్నాడు? పేరెంట్ అంటున్నాడు వేసేయండి సార్. అందుని ఇక్కడ అందరూ దొంగ డాష్ కొడుకులు సార్ అందరూ. కాబట్టి ఒక టీచర్ని అన్నాను లేదండి సార్, ఒక్క టీచర్ని అన్నాను లేదు సార్. మీరు విషయం చెప్పమంటారా? ఐఏఎస్ కోచింగ్లో నేను ప్రత్యేకంగా వారానికి 1 సారో, వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు మేము ఆఫీస్కి ఫోన్ చేస్తాం సార్ బాగా చదువుతున్నారని.
ఎల్కేజీ పిల్లలకో 3వ తరగతి పిల్లలకో చేసే పని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేయాల్సి వస్తుంది ఇవాళ. మేము ఫోన్ చేస్తే తర్వాత ఫోన్ చేస్తామని ఎవరన్నారు తెలిసిన మీకండి? అదేంటిరా ₹1,00,000 ఫీజు కట్టావు, ఫీజు కట్టిన తర్వాత చదివావా లేదా నేను అడగడం ఏంట్రా? ఇది ఎక్కడ బాధ? ఎవరిని అడగాలి? నాకు చదువు చెప్పండి మొర్రో అని స్టూడెంట్ అడగాలి. విద్యను అర్థించేవాడు కదా విద్యార్థి. అలాంటిది ఇవాళ టీచర్ అడుకోవాల్సిన పరిస్థితి ఏంటి సార్? మేము కూర్చోబెట్టి చదివించాలా? చదివించడానికి మోటివేషన్ యాక్చువల్గా. సినిమాకి వెళ్ళడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, మరి చదివించడానికి మోటివేషన్ ఏంటి సార్? మరి చదివించడానికి మోటివేషన్ చేయాల్సి వస్తున్నప్పుడు ర్యాంకర్లు అండి. నాకు ఇవాటికి గుర్తు సార్, 25 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట నా స్టూడెంట్స్ ర్యాంక్ వస్తే నేను మామూలుగా మా ఇంట్లో నేను రాసుకుంటూనే ఉన్నాను. కానీ స్టూడెంటే వచ్చి స్వీట్ బాక్స్తోను శాలువాతోటి వచ్చి మాకు కప్పి కాళ్ళకి దండం పెట్టి ర్యాంకర్ల పేర్లు వేసుకోవడం మాకు తెలియదు, ర్యాంకర్ల ఫోటోలు వేసుకోవడం మాకు చేత కాదు అంటే అక్కర్లేదని. మరి ఇవాళ కోచింగ్ సెంటర్లో ర్యాంకర్లు వెనకాల పడుతున్నాయి, కోచింగ్ సెంటర్లు ర్యాంకర్లని గజారోహణం చేస్తున్నాయి, జీపుల్లో ఊరేగిస్తున్నాయి. చూపించుకోవాలి కదా. ర్యాంకర్కి ఎందుకు రాదు సార్ గర్వం? ర్యాంకర్ గొప్పను ఎందుకు అనుకోరు సార్? ర్యాంకర్ల వెంట పడుతున్నప్పుడు, అడ్మిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు, విద్యను వ్యాపారం చేసినప్పుడు టీచర్ల మీద ఎందుకు ఉంటుంది సార్ సమాజానికి గౌరవం? ఎందుకు ఉండాలి సార్? పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్లు, కోచింగ్ సెంటర్లు అందరూ ఇక్కడ కింద పడిపోయారు సార్. అందరిది మిస్టేక్, ఒకరు కాదు అందరిది మిస్టేక్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.